ఉస్మానియా యూనివర్సిటీలో సభ పెడితే మళ్ళీ వస్తానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఓయూ క్యాంపస్లో నిర్మించిన కొత్త భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో దగ్గరే సెక్యూరిటీ లేకుండా మీటింగ్ పెడతానని అంటున్నారు. అప్పుడు విద్యార్థుల నిరసన తెలిపినా తాను ఏమీ అననని, స్టూడెంట్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. 20 ఏళ్లలో ఉస్మానియాకు వెళ్ళి ప్రసంగించిన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి ఘనత సాధించారు. మరోవైపు రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు పలు ఆరోపణలు చేశారు. తాము నిర్మించిన భవనాలకు సీఎం ప్రారంభోత్సవం చేశామని అంటున్నారు. ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. తాటికల జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. గత 20 సంవత్సరాలుగా ఓయూ క్యాంపస్ తొక్కని సీఎంలు ఎంతోమంది ఉన్నప్పటికీ మాత్రం ఇప్పుడు ఓయూ క్యాంపస్ గేటు తొక్కి ఆ లోపలికి వెళ్ళి సభా ప్రాంగణంలో చేసినటువంటి వాగ్దానాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కావచ్చు. ఒకవేళ కనుక మీటింగ్ పెడితే నేను ఖచ్చితంగా ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెడతాను, ఖచ్చితంగా మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, ఆ రోజు ఎవ్వరు ఎదురొచ్చి అడిగినా కానీ వారికి అడిగే రీతిలోనే సమాధానం చెప్తాను, అప్పుడే మీకు కావాల్సినటువంటి ఇచ్చిన మాట ప్రకారం కూడా అప్పుడే మేము చేతన పెడితే అప్పుడే చూపెడతాను, జీవోలు కూడా అప్పటికప్పుడే ఇష్యూ చేస్తాను అంటూ చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు ఒక లేవనెత్తుతున్నారు. ఏదైతే ఓయూ క్యాంపస్కి వెళ్ళావు కదా, ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా వెళ్ళనుంటివి, అప్పుడు తెలుస్తుండే నీకు, ఎందుకంటే విద్యార్థులకు ఇచ్చినటువంటి మాటలు ఏమయ్యాయి, ఆ వేదనలతో మాటలు తూటాలు కూడా సాగుతున్నాయి. ఎలా చూడొచ్చు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. ఇక్కడ మనము రేవంత్ ఈరోజు మాట్లాడిన మాటల ప్రతి మాట, నేను ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడిన ప్రతి మాటను ఆహ్వానిస్తున్నాను. కాకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అర్థమైన తర్వాత ఈ అంశాలన్నింటినీ ఇలానే రాజకీయ ఉపన్యాసాలు ఉంటాయి అనే విషయాన్ని సామాన్యుడు కూడా ఈ పాటికి క్లియర్గా అర్థమైపోయింది. నెంబర్ 1, రేవంత్ ఏం మాట్లాడంటే ఉస్మానియా యూనివర్సిటీ గొప్పతనాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, త్యాగాలను, దాంతో పాటు వచ్చేసి కింది తరగతి కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నత ఆఫీసర్లు అయితే వాళ్ళ పేర్లతో సహా, ఈ ఇంక్లూడింగ్ మిసెస్ యోగితా రాణా ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా, వారు కూడా ఒక కింది కులం నుంచి వచ్చి అత్యున్నతమైన స్థానంలో ఉన్నారని గర్వపడుతూ వాళ్ళని అభినందిస్తూ ఆ మాట్లాడిన మాటలు, కాస్ట్యూమ్ విషయంలో కావచ్చు, లేకపోతే కుమార్ విషయంలో కావచ్చు, ఇక్కడ అనేక మంది విషయాలలో, ఒక చారగొండ వెంకటేష్, అనేక మంది విషయాలలో చాలా ఉన్నతంగా మాట్లాడారు. అక్కడ ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇట్స్ అ వాస్తవం. కానీ వీళ్ళు చదువుకి కానీ, వీళ్ళ అవకాశాలకు కానీ, వీళ్ళు ఈరోజు ఉద్యోగాలకు కానీ ఎవరి కాంట్రిబ్యూషన్ ఉంది? ఏ రాజకీయ నాయకుడి కాంట్రిబ్యూషన్ ఉంది? ఏ పార్టీ కాంట్రిబ్యూషన్ ఉందని నన్ను అడిగితే, నన్ను కాదు, చదువుకున్న వాడిని ఎవరిని అడిగినా కూడా మెడ మీద తలకాయ ఉన్నవాడిని, ఇది రాజకీయ పార్టీల నుంచి కానీ ప్రభుత్వాలు కానీ చేయలేదు. నా రాజ్యాంగం నాకు ప్రసాదించిన హక్కుగా వచ్చిందే తప్ప నా మీద ఎవరు దయదలచలేదని అంటారు. రాజ్యాంగమే కనుక నాకు ఇవ్వకపోతే నన్ను చదువుకొనిచ్చేవారు కాదు. రాజ్యాంగమే కనుక నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను, ఈరోజు రాజ్యాంగం లోపల కనుక మాకు విలువలు, మాకు రక్షణ కనుక లేకపోతే కోత కోసేవాళ్ళు, అలాంటి ఘటనల లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. అది అతి క్రూరంగా, నీచంగా జరిగినాయి. అది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాయి. మరొక అంశం, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ గొప్పతనాన్ని గురించి ఈరోజు చెప్పడం లోపల రేవంత్ మొదటివాడు కాదు, చివరివాడు కాదు. ఉస్మానియా యూనివర్సిటీ ఆ నేల, ఆ గాలి, ఆ గోడలు, ఆ రాళ్ళు ఉన్నంత కాలం చరిత్ర పతాక శీర్షికలో ఉంటుంది. అలా వేరే డౌటే లేదు. అందరూ పోయి ఉస్మానియాను ఓన్ చేసుకోవడం కోసం చేయాల్సిందే తప్ప ఈరోజు ఉస్మానియాను ఎవరు కూడా కీడు చేసే వ్యక్తులు ఇంతవరకు పుట్టలేరు, పుట్టరు కూడా. ఉస్మానియాకు ఉండే చరిత్ర, ఉస్మానియాకు ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది. ఇక ఉద్యమాల గురించి మాట్లాడారు రేవంత్. ఓకే, ఉద్యమాలు అనేటివి ఈరోజు ఉస్మానియా, కాకతీయ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఏ ఉద్యమం వచ్చినా కూడా, ఈవెన్ జార్జి రెడ్డి గురించి కూడా మాట్లాడాడు. దాంతో పాటు వచ్చేసి అసురవరం సుధాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి గారు,
అనేక మంది పివి నరసింహారావు గారు అనేక మంది మహోన్నతమైన వ్యక్తుల గురించి మాట్లాడారు. వాళ్ళే కాదు, ఈరోజు ఎండనక వాననక ఒంటి మీద బట్ట లేకుండా తన బిడ్డలు ఉస్మానియాను చదివించుకోవాలని తల్లి పడే పాటలు ఈరోజు ఏ ఊరికెళ్ళి అడిగినా కూడా నా బిడ్డ గర్వంగా ఉస్మానియా చదివించిందని ఆ ఊరు వాడ కాదు, ఈ నేల కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు చెప్తూ ఉంటుంది. అది కూడా పెద్ద వింతేం కాదు, ఆ కష్టార్థం. కానీ ఈరోజు ఒక రాజకీయ ప్రసంగం మాత్రమే జరిగింది. రేవంత్ ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. తను ప్రసంగం మొదలు పెట్టేటప్పుడు నా దగ్గర ఏమీ లేదన్నాడు. నీ దగ్గర ఉన్నా లేకున్నా ఎవరికి ఏం అవసరం లేదు రేవంత్. ఈ ప్రభుత్వం దగ్గర ఉందా లేదా అనే విషయాన్ని కూడా అవసరం లేదు. ఈరోజు ఈ ప్రజలు కానీ తెలంగాణ యావత్ ఆస్తి కానీ తెలంగాణలో ఉన్న యావత్ భూములు కానీ నీకు తెలుసో తెలియదో కానీ నేను నీకు చెప్తున్నాను, ఒకసారి నీ ఐఏఎస్లను నీ ఐపీఎస్లను నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఒకసారి ఎంక్వైరీ చేయి. 2004 నాటికి మనకున్న మిగులు భూములు ఎంత అని ఒక్కసారి అడుగు. మీ కాసీంని అడుగు, బాగా చెప్తాడు. ఎందుకంటే మీ కాసీంకు ఆ లెక్కలు ఎక్కాలతో సహా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నీ ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా చాలా సందర్భాల్లో నేనే చెప్పాను. ఎన్ని 1,28,00,000 ఎకరాల మిగులు భూమి 2004 నుంచి ఈ రోజు వరకు వస్తే 24 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపల భూములే లేవనే కాడికి ముఖ్యమంత్రి వచ్చింది. అంటే ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నాడు, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది. కానీ భూములు మాత్రం వెళ్ళిపోయినాయి. ఎవరు తీసుకొని పోయిళ్ళు భూములు? ఎవరు తిన్నారు? ఏ ఎలుకలు వచ్చినాయి, ఏ కాకులు వచ్చి ఎత్తుకుపోయినాయి? దీన్ని అడుగుదాం. దీనిపైన చర్చ జరగాలి. భూములు ఇవ్వడం కాదు, భూములు కొల్లగొట్టిన వాడు ఎవడు అనే దాని మీద చర్చ పెడదామా? ఆ చర్చల్లో నేను పాల్గొంటాను. నీ ముఖ్యమంత్రిగా నువ్వున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే నీకున్న నీ రెవెన్యూ శాఖలో ఎవరున్నా పర్వాలేదు. ఎక్కడెక్కడ ఏ భూములు ఎవరు అన్యక్రాంతమైన అనే విషయాన్ని. కానీ ఈరోజు ఏ నిరుపేదకు 50 గజాలు ఇవ్వాలంటే 60 గజాలు ఇవ్వాలంటే ప్రాణాలు పోవాలి. అలా కూడా పోయినాయి. ముదిగొండ కాల్పులు కానీ ముదిగొండ మరణాలు కానీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి తెలంగాణ ప్రజలకు. కానీ ఈరోజు 100,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు కొల్లగొట్టుకోబోతున్నది ఎవరు? ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ, ఏ ప్రభుత్వం? కానీ ఈరోజు ఇంకొక మాట చెప్తున్నాడు, నా దగ్గర ఏమీ లేదన్నాడు. ఓకే, నీ దగ్గర ఏమీ లేదు, కానీ నువ్వు ప్రసంగం ముగించేటప్పటికి కుమార్ అంటే వైస్ ఛాన్సలర్ కుమార్ అంటే ఏదో స్టూడెంట్ లాగా ఉంటుంది, దయచేసి క్షమించాలి. కుమార్ గారు ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ గారు 5 కోట్లు 10 కోట్లు అన్నారు అడిగారు. కానీ కుమార్ గారి లేమిని గుర్తు చేశారు. అది ఒక ముఖ్యమంత్రిగా మీరు అనకూడని మాటలు. ఒక ప్రసంగం లోపల అది మీరు గర్వంగా గొప్పగా మీరు ప్రజెంట్ చేయాలనుకున్నారేమో, కానీ అది సరైన విధానం కాదు. మీరు 1000 కోట్లు ఇస్తామన్న 1000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు? ఎక్కడున్నాయి నీ దగ్గర పైసలు? నీ బడ్జెట్ ఎంత? నీకు ఉన్న కథలు ఎంత? నువ్వు పెట్టిన ఫ్యాకల్టీ ఎంత? ఇప్పటి వరకు మూసిన స్కూళ్ళ లెక్క తెలుసా నీకు? 12,000 స్కూళ్ళు. 12,000 స్కూళ్ళను మూసేసిన తర్వాత 40,000 రూపాయలు ఖర్చు చేసిన 40,000 కోట్ల రూపాయలు. అంటే ఎక్కడైనా సంబంధం ఉందా? అంటే అబద్ధాలను పదే అబద్ధాలను నిజాలుగా చెప్తూ ఉంటే వినే వాళ్ళకన్నా కొంచెం మాకన్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఈ 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంతోషం. ఏ ప్రైమరీ స్కూల్ను అప్పర్ ప్రైమరీ స్కూల్ చేశారు? ఏ అప్పర్ ప్రైమరీ స్కూళ్లను సెకండరీ స్కూల్గా అప్గ్రేడ్ చేశారు? ఏ సెకండరీ స్కూళ్లను ఇంటర్మీడియట్ కాలేజ్గా అప్గ్రేడ్ చేశారో కొన్ని వివరాలు మాకు ఇవ్వగలిగితే మేము సంతోషపడతాం. అది నిరుపేదలది, నిరక్షరాస్యులది, స్థావరాలు కాబట్టి అది మేము అడుగుతున్నాం. మేము కార్పొరేట్ కాలేజీల గురించి కానీ ఆ కింది స్థాయిలో ఉన్న స్కూళ్లను దెబ్బకొట్టిన తర్వాత ఉన్నత స్థాయి ఎడ్యుకేషన్కి ఎలా వస్తారో ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి, మేము వింటాం. 12,000 స్కూళ్లను క్లోజ్ చేసిన తర్వాత ఉన్నత విద్యా విధానాన్ని కొత్త చట్టాన్ని తీసుకొచ్చేసి ఉన్న స్కూళ్లను క్లోజ్ చేసిన తర్వాత తెలంగాణ లోపల అక్షరాల అన్ని స్కూళ్ళు క్లోజ్ అయిన తర్వాత అక్కడ చదవాల్సిన ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లోడు ఉన్నత విద్య కోసము ఈ యూనివర్సిటీ వరకు రావాలంటే ఇది పాసిబిలిటీనా?
రైట్ రైట్ నువ్వు పెట్టే రైట్ 1000 కోట్లు ఎవరి కోసము? రైట్ జయరాం ఎవరి గారు లావాదేవీల కోసము? ఎందుకోసము? రైట్ అంటే ఈ రోజు ఎలక్షన్లు లేవు, లెచ్చరిచ్చిపోయినాం మనం. రైట్ ఈ రోజు యూనివర్సిటీ అంటే సకల జనుల సమ్మేళనంతో కూడుకున్న ఓ పవిత్ర స్థలం. ఈ రోజు ఓ గొప్ప విషయాన్ని నేను కనుగొన్నది ఏంటి అంటే, విద్యార్థులందరినీ ఎలిమినేట్ చేసేసి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ పెట్టిండు ఉస్మానియా యూనివర్సిటీ పోయి. దీనికి సిగ్గుపడదాం. చరిత్ర లోపల, భారతదేశ చరిత్ర లోపల ఎవరు ఎప్పుడు ఎక్కడ కనీ విరగని రీతి లోపల ఈరోజు ఒక ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రను చెప్పిన రేవంత్, నువ్వు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల, కాంగ్రెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ లో రెండు కలిపి ఒక దగ్గర పెట్టుకున్నావు. లింగం యాదవ్ గారు చెప్పండి. యాస్ ఈరోజు మనం చూసినాం కదా, సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి వెళ్ళారు. గత 20 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి సహించలేరు అనేది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజైతే యూనివర్సిటీ గేట్లకు లోపలికి కానీ ఈ యూనివర్సిటీ గేట్ లోపలికి వెళ్ళారు, మీటింగ్ పెట్టాడు. ఆ నేపథ్యంలో కొన్నిటికి శంకుస్థాపన కూడా చేశాడు, కొన్ని కొత్త బిల్డింగ్లకు అనేది నేపథ్యం. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేసి మాత్రమే అక్కడికి వెళ్ళాడు, పోలీస్ పహారా మధ్య. ఈ నేపథ్యంలోనే వారిని వచ్చేటప్పుడు కూడా మళ్ళీ వస్తే ఖచ్చితంగా ఆర్ట్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతాను, ఖచ్చితంగా అప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అంటారు. కానీ విద్యార్థుల బలిదానాల పట్ల కావచ్చు, లేకుంటే పోరాటంలో కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించాడు, ఖచ్చితంగా చెప్పాడు అందరికి కూడా. ఈ యూనివర్సిటీ నుంచి ఎవరెవరు ఎంత మేధావులు అయ్యారు, పివి నరసింహారావు గారు కావచ్చు, గద్దర్ కావచ్చు, ఇలాంటి చాలామందిని కూడా. కానీ ఇదంతా నేపథ్యంలోనే, ఈ అడుగంటి నేపథ్యంలోనే ఈ మాటలు ఎందుకు పడవలసి వస్తుంది? ఇప్పుడు తాటికాయల జయరాం గారు అన్న దాని మీద కూడా మీరు వివరణ ఇవ్వాల్సి. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, పెద్దలకు, ఫ్యాన్స్లందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. డెఫినెట్ గా ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎంతో చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. మనందరికీ తెలుసు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీదతో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మొదటిగా అందరికంటే ముందుండి పోరాడినటువంటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ, అదే విధంగా కాకతీయ యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలు. కానీ పెద్దన్న పాత్ర ఉస్మానియా యూనివర్సిటీ పోషించింది. ఒక తెలంగాణ ఉద్యమే కాదండి, ఆనాడు సాయుధ పోరాటం నుంచి ప్రపంచంలో ఏ ఉద్యమాలు జరిగినా కూడా రెస్పాండ్ అయ్యే తత్వం ఉన్నటువంటి గొప్ప లక్షణం ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. మరి 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి గత పాలకులు, ప్రత్యేకించి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏనాడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోలేదు. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ కోసం పోరాడిందో అదే యూనివర్సిటీని ఇవాళ 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైనటువంటిది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ గా తెలంగాణ విద్యా వ్యవస్థనే దాదాపు 20 సంవత్సరాల వెనకకు నెట్టేసినటువంటి సందర్భం కేసీఆర్ పాలనలో జరిగింది. ఇవాళ కనీసం ఒక రిక్రూట్మెంట్ కూడా జరగలేదండి యూనివర్సిటీలో. మీరు చూడండి, 10 ఏళ్లు అధికారంలో ఉండి బిడ్డ ఓడిపోతే ఎంపీ, ఎమ్మెల్సీ చేసినటువంటి చరిత్ర ఉంది. కానీ మరి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకునే నాదుడు లేక 10 ఏళ్లుగా ఇవాళ ఏనాడు పట్టించుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఒక్క రిక్రూట్మెంట్ చేయలే, కనీసం యూనివర్సిటీలలో ఇవాళ రీసెర్చ్ కూడా జరగట్లేదంటే ఇవాళ పర్మనెంట్ ఫ్యాకల్టీ లేకపోవడమే కారణం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీని మనం రక్షించుకోవాలి, అది భవిష్యత్ తరాలకు ఇవాళ ఆదర్శంగా ఒక గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే ఒక ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లెక్క ప్రపంచంలో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిరు. మరి దీని మీద కూడా 10 ఏళ్లలో మీరు ఏనాడు పట్టించుకోలే, కనీసం మీరు అక్కడ పోయినటువంటి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోలే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ప్రయత్నంతో యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ స్టేక్ హోల్డర్లు విత్ స్టూడెంట్స్, టీచింగ్, నాన్ టీచింగ్ ఉన్నట్టు ఆ స్టేక్ హోల్డర్ తోటి మాట్లాడి వాళ్ళ సమస్యలు విని డెఫినెట్ కూడా ఆ సమస్యలు పరిష్కారం చూపిస్తాని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక భరోసా కల్పించి రావడం అనేది ఇవాళ తెలంగాణ సమాజం అంతా, ప్రత్యేకించి యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో మనందరం ఏం చేయాలండి? ఇవాళ ప్రజాస్వామ్యంలో మీరు క్రిటిసిజం చేయండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
ఒక సలహాలు సూచనలు ఇవ్వండి అంతే తప్ప ముఖ్యమంత్రి అసలు ఉస్మాన్ యూనివర్సిటీకే రావద్దంటే అంటే దాని అర్థం ఏందండి? అంటే మీ లెక్క కేసీఆర్ ఎట్లాగో యూనివర్సిటీలు తిరగలే, ఆనాడు ఫామ్ హౌస్ లో పడుకుంటూ ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లే, అధికారంలో లేనప్పుడు ఫామ్ హౌస్లే. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి పోవద్దా? పోతేనే కదా సమస్యలు తెలిసేది. ఆ సమస్యలు తెలిస్తే ఆ సమస్యలు ఎట్లా పరిష్కరించాలనే, ఇంకా బెటర్ గా ఏ విధంగా మనం విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఇప్పుడే చూసాం మనం, ఇవాళ ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఇంకా నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రీసెర్చ్ పెంచాలి, ఫెలోషిప్లు ఇవ్వాలి. త్వరలోనే ఇవాళ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కూడా, ఎందుకంటే 10 ఏళ్లుగా ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదండి యూనివర్సిటీలో. ఇవాళ మీరు చూడండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ లా టెంపరీ ఫ్యాకల్టీలు ఉన్నారు హెచ్ఓడిగా. అంత దుర్మార్గ స్థితిలో 10 ఏళ్లు పరిపాలించిన పాలకులు చేస్తే ఇవాళ అన్నింటినీ సరిదిద్ది ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మన విద్యార్థులకు అందించాలని. అదే విధంగా గతంలో బడ్జెట్ కంటే ఇవాళ బడ్జెట్ పెంచడం జరిగిందని 7.5% ఇవాళ విద్యకు బడ్జెట్ పెంచడం జరిగింది. ఇవాళ ఇవన్నీ ఇవాళ మీరు చూడండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో విద్యా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం, కాస్మోటిక్ డైట్ ఛార్జీలు పెంచడం, ఇవాళ విద్యార్థులకు ఫెలోషిప్లు కూడా ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తుంటే మన అందరం కూడా వెల్కమ్ చేయాలి. అంతే తప్ప ఏదో విమర్శించాలి కాబట్టి ఇక నేనే ఉద్యమం చేసినా నేను తప్పవాళ్ళు లేరనుకుంటే ఎట్లండి? తెలంగాణ సమాజం అందరూ చూసిరు, ఎవరు ఉద్యమక ఎవరు చేసిర్రు, ఎవరి వల్ల తెలంగాణ వచ్చింది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక బిల్లు పార్లమెంట్ లో ఎట్లా పాస్ అవుతుంది, ఇవన్నీ చరిత్ర అందరికి తెలుసు. మనందరం కూడా చదువుకున్న వ్యక్తులమే ఇక్కడ ఉన్నాం. నేను ఏమంటున్నా అంటే, దయచేసి ఇవాళ 100 సంవత్సరాల పైబడిన ఉస్మాన్ యూనివర్సిటీలో మొదటిసారిగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ప్రొఫెసర్ కుమార్ గారిని అక్కడ వైస్ ఛాన్సలర్ నియమించి ఇవాళ మన యూనివర్సిటీని గొప్ప, ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా ఇవాళ ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తని మళ్ళా తొందరలోనే ఇవాళ మళ్ళా ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీకి విజిట్ చేసి విద్యార్థుల సమస్యలు ఏమున్నాయి, ఇంకా బెటర్ గా ఏం చేయాలి, ఇవన్నిటిని కూడా పరిష్కరించడం కోసం ఈ ప్రజాప్రభుత్వం ముందుంటుంది. అంతే తప్ప ఇవాళ బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ఇవాళ బీజేపీ కూడా 10 ఏళ్ళుగా ఏం చేస్తుందో మనందరికీ తెలియదు కాదండి. విద్యను ఏ విధంగా సఫరనైజేషన్ చేస్తుందో అనేది తెలుసు. ఇవాళ పీజీలు పిహెచ్డి చేసి జాబ్లు ఇవ్వమంటే బీజేపీ నాయకులు ఏమంటున్నారండి? పకోడీలు అమ్ముకో అని చెప్తున్నారు. అంటే ఇది బీజేపీలకు ఉన్న వాళ్ళ యొక్క చిత్తశుద్ధి విద్యార్థుల, యువతుల మీద. అదే విధంగా ఇవాళ బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మనందరికీ తెలుసు. ఇక్కడే ప్రవళిక అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఉద్యోగం రాలేదని కేటీఆర్ ఏం చేసిందండి? క్యారెక్టర్ అసాన్ చేసినటువంటి దుర్మార్గులు. కనీసం మరి 10 ఏళ్ల కేసీఆర్ ఒకసారి కూడా ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీ విజిట్ చేయలేదండి? ఎందుకు యూనివర్సిటీని కన్స్ట్రక్షన్ ఎందుకు చేయలేదండి? ఎందుకు నోటిఫికేషన్ ఏర్పాటు చేయలేదండి? ఎందుకు పిల్లలకు ఫెలోషిప్లు ఇవ్వలేదండి? ఎందుకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటిని కూడా ఎందుకు బాగు చేయలేదండి? అంటే తెలంగాణలో వచ్చిన తర్వాత కేసీఆర్ కు యూనివర్సిటీలు అవసరం లేదు, విద్యా వ్యవస్థ అవసరం లేదు, యువకులు అవసరం లేదు. ఇవాళ ఇవన్నిటిని కూడా అధిగమించి ఒక మంచి ఆలోచనతోటి ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇవాళ మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు ఉస్మానియా పోయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు ఈ పరిణామాన్ని. మా యూనివర్సిటీలో కూడా రమ్మని మిగతా యూనివర్సిటీలు, కాకతీయ యూనివర్సిటీలు, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాన, తెలంగాణ యూనివర్సిటీలు కూడా అక్కడ కూడా ఇవాళ మా దగ్గరకు వస్తే మేము కూడా సమస్యలు ముఖ్యమంత్రి నేరుగా కలుసుకొని సమస్యలు చెప్పుకుంటామని ఇవాళ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా అడుగుతున్నారు. దయచేసి మాట్లాడే ముందు కొంతమంది మాట్లాడుతున్నారు అక్కడంతా కాంగ్రెస్. యూనివర్సిటీలో ఎవరు ఉంటారండి? విద్యార్థులు ఉంటారు. విద్యార్థులతోటి ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్ తోటి ముఖ్యమంత్రి గారు సమావేశం అయితే దాని మీద కూడా విమర్శలు చేస్తట్లండి. పవన్ గౌడ్ గారు గత 20 సంవత్సరాల నుంచి అడుగు పెట్టలేదు ఏ సీఎం వరకు, ఏ సీఎం కూడా. అంటే 9.5 సంవత్సరాలు వెళ్ళినటువంటి కేసీఆర్ గారు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టి అక్కడ మొత్తం మీద ఒక సభ ఏర్పాటు చేసి నెక్స్ట్ సభకు కూడా నేను వస్తాను, మీరు అడిగిన దానికి ప్రతిదానికి నేను సమాధానం ఇస్తాను, స్టూడెంట్స్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను చెప్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. గత 20 ఏళ్లలో ఇప్పుడు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా అతను పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కూడా వెళ్ళి సెక్యూరిటీ లేకుండా వెళ్తానంటున్నాడు. వాళ్ళకి కావాల్సిన రీతిలో మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాను, మీకు కావాల్సినవి కూడా ఖచ్చితంగా అక్కడే జీవోలు కూడా ఇష్యూ చేస్తానని చెప్తున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ హయాంలో వెళ్ళని కేసీఆర్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కానీ ఇతను వెళ్ళడంలోనే కొంత తప్పు పడుతున్నారు, మాకు కావాలని చేస్తున్నారు ఇదంతా కూడా అంటున్నారు. దానిపై ఏమంటారు?
ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరియు స్వతంత్ర టీవీ వాళ్ళకి ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. అంటే ముందు నుంచి చెప్తున్నారు మీరు, ఇది వరకు ఎవరు పోలేదు, ఏ సీఎం పోలేదు ఉస్మానియా యూనివర్సిటీకి అది ఇది అని చెప్తున్నారు కదా. 20 సంవత్సరాల నుండి మాత్రమే 20 ఏళ్ళ ఇది ఇది ప్రణబ్ ముఖర్జీ గారండి, అక్కడ కేసీఆర్ 20 సంవత్సరాల వరకు నుంచి శతాబ్ది ఉత్సవాలల్లా 2017 ఏప్రిల్ 26వ తారీఖు రోజు ఉస్మానియా యూనివర్సిటీల శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి గారితోటి కలిసి కేసీఆర్ గారు అటెండ్ కావడం జరిగింది. ఆనాడు ఏవైతే శంకుస్థాపనలు చేసిండ్రో ఈనాడు రేవంత్ రెడ్డి పోయి ఆ బిల్డింగ్లకి ఓపెన్ చేయడం జరిగింది. అంటే కత్తెర వట్టి కట్ చేయడానికి, కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే వేయిండు ఉస్మానియా యూనివర్సిటీకి 22 నెలల తర్వాత. అక్కడేదో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిపోలేదు, అక్కడేదో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిపోలేదు, అక్కడేదో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చి పోలేదండి. ఇంకొకటి, మొత్తం ఎమర్జెన్సీ కాలాన్ని తలపించే విధంగా ప్రజా పాలన అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం అని నిరూపించే విధంగా పోలీసు బూట్ల చప్పుళ్ల మధ్య కంచెల నడుమ విద్యార్థులను గ్రంథాలయాల్లో చొచ్చి మరి లాఠీ చార్జీలు చేసి వాళ్లను అక్రమ అరెస్టులు చేసి 22 నెలల తర్వాత భయంగా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టడం జరిగింది. దేనికోసం అడుగు పెట్టిండండి? అక్కడికి పొయ్యి ఏమన్నా ఇయ్యడానికి అడుగు పెట్టిండా, లేకపోతే ఇచ్చింది చెప్పుకోవడానికి అడుగు పెట్టిండా అంటే అది లేదు. స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. చేసింది ఏం లేక, చెప్పుకోవడానికి ఏం లేక కేసీఆర్ గారు నిర్మించిన భవనాలను రిబ్బన్ కటింగ్ చేయడానికి మాత్రమే వేయండు. కేసీఆర్ 10 ఏళ్లు నిర్వీర్యం చేసిండా విద్యాశాఖను. 22 నెలల నుంచి విద్యాశాఖ ఆయన గుప్పిట్లో పెట్టుకొని నిర్వీర్యం చేస్తున్నది రేవంత్ రెడ్డి. విద్యాశాఖ అంటేనే విద్యార్థి అంటే గురుకులాలంటేనే, ఏదైనా గవర్నమెంట్ కాలేజీలు అంటేనే, గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే భయపడే విధంగా చేస్తున్నది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. ఎవరండి చెప్తున్నది కేసీఆర్ గారు నిర్వీర్యం చేసిండ్రని? కేసీఆర్ గారు చెయ్యవలసినవి చేసిండు, చెయ్యబోయేవి కూడా చేసిండు. ఆ భవనాలను నిర్మించిండు, విద్యార్థుల బతుకులను మార్చింది కేసీఆర్ గారు. లేనిపోని నిందలేస్తుండ్రు. నీళ్లు నిధులు నియామకాల కోసమే కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిండండి. అదే ట్యాగ్ లైన్ తోటి తెలంగాణ వచ్చింది. నీళ్లు నిధులు నియామకాలను అడ్డుపడుతున్నోళ్ళ సంకలదొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచింది. ఉద్యమకారులు అదే ఓయూ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టింది రేవంత్ రెడ్డి. అది చరిత్ర జగమెరిగిన సత్యం. నీళ్లు తెచ్చింది కేసీఆర్, నియామకాలు చేసింది కేసీఆర్, మన నిధులు మనకు వినియోగం అయ్యేటట్టు చేసింది కూడా కేసీఆర్. తెలంగాణ విద్యా వ్యవస్థను అస్తావ్యస్తం చేస్తున్నది రేవంత్ రెడ్డి. ఫ్యాకల్టీలు లేరు అది అని చెప్తున్నాడు కదా. మరి 22 నెలల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి పోయిన రేవంత్ రెడ్డి 15 రోజులల్లా కోదండ రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తాము అని చెప్పిండు. కానీ 15 రోజులల్లా విద్యార్థికు కావాల్సిన అన్ని సకల సదుపాయాలను అందిస్తాం అని చెప్పలేదు కదా. అదే మీ విద్యార్థులందరికీ, మీ నిరుద్యోగులందరికీ జాబ్ క్యాలెండర్ వేస్తా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు కదా. ఈయన ఏదో కేసీఆర్ గారి హయాంలో చేసిన 50,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు ఏదో 10,000 యాడ్ చేసి నేనే ఇచ్చినా అని చెప్పుకుంటాను కదా. ఇప్పటి వరకు విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేదు. అంటే అశోక్ నగర్ లనట ఈయన ఉద్యోగాలు ఇస్తా అంటారట. నిరుద్యోగులందరూ పోయి సార్ చాలు సార్, ఉద్యోగాలు మస్తు ఎక్కువైనాయి సార్, ప్లీజ్ సార్ మాకు ఉద్యోగాలు వద్దు సార్, నోటిఫికేషన్లు అస్సలే వద్దు సార్ అని చెప్తాడట. ఉపన్యాసం గిట్టుంటదా అండి? అసలు ముఖ్యమంత్రి ఏ లెవెల్ ఉపన్యాసం ఇవ్వాలి, ఏం చేయాలి? అసలు ఒక కాంగ్రెస్ సభ పెట్టుకొని కాంగ్రెస్ లీడరు ప్రతిపక్షాలను తిట్టిపోసే సభ లెక్క పెట్టుకున్నాడు ఉస్మానియా యూనివర్సిటీల దగ్గరికి పోయి. ఉస్మానియా విద్యార్థులను ఏం మాటలు అన్నాడు ఒక్కసారి మళ్ళొక్కసారి ఇందా. లేదు, చిల్లర ఖర్చులకు తెచ్చుకొని ఉంటారు. కేటీఆర్ పిచ్చిన ఖర్చులకు ఇచ్చి ఉంటాడు. ఆ పక్కనే తార్నాకల్ ఉన్న బార్లలో పోయి బీర్ తాగుంటారు. బీర్ తాగి బిర్యానీ తిన్న తర్వాత అది అడిగే వరకు ఆడికొచ్చి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడుంటారు. వాళ్ళది ఏముంటది? అడమి కూలి లాంటి వాళ్ళు, వాళ్ళకంటూ సిద్ధాంతం కానీ. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలని సంబోధించి, వాళ్లను తాగుబోతులని సంబోధించి, అది ఉస్మానియా గడ్డ మీదికి అడుగుపెట్టి అదే విద్యార్థులను లాఠీ చప్పుళ్ళు బూట్ల మధ్యలో కంచెల నడుమ వాళ్లను నిర్బంధం చేసి భయంగా వేయిండు. చేసింది ఏం లేదండి. ఇప్పుడు లింగం గారు చాలా పొడుగు, చాలా అడ్డం నిలువు మస్తు చెప్పిర్రు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అనేటైనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండు?
జాబ్ క్యాలెండర్ లా ఎన్ని జాబులు ఇచ్చిండు, 2 లక్షల ఉద్యోగాలల్లా ఎన్ని లక్షల ఉద్యోగాలు 22 నెలలల్లా తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిండ్రు, ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రు అదొకటి చెప్పాలి. ఏదో ఉస్మానియా యూనివర్సిటీ పోతాను ఓ గంట సేపు ప్రసంగం దంచుదాం, ఇక నేను చేసింది చెప్పుకుందాం, ఆ పరుల మీద నిందలేద్దాం, గది కాదండి. నేను చేస్తా అందరిని అరెస్ట్ చేసి కంచెల నడుమ ఎవరినండి అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటేనే తెలంగాణ ఉద్యమానికి పురిటినిల్లు లాంటిది. ఆ పురిటి గడ్డ మీద మళ్ళొక్కసారి పోలీసుల బూట్ల చప్పుళ్లను కంచెలను వేసుకొని వేయండు. ఆ కంచెలు బద్దలు కొట్టి రేపు రేవంత్ రెడ్డి గుండెల మీద అడుగులు వేసుకుంటూ నడుస్తారు తెలంగాణ విద్యార్థులందరూ. ఇప్పుడు రండి చూసుకోండి, ఎక్కడికి పోయినా ఏం మాట్లాడతారండి? ఆ సబ్జెక్ట్ చెప్పు, 10 ఏళ్ళ నువ్వు ఏం చేసినావు చెప్పు. ఇక ఇవన్నీ రేవంత్ రెడ్డి అంటే నీ లాంగ్వేజ్ మార్చుకో. ఒక ముఖ్యమంత్రి గారి భాష ఏందండి? ఒక ముఖ్యమంత్రి గారి మాట్లాడే భాష మార్చుకో. నేను రెస్పెక్ట్ ఇస్తా. ముఖ్యమంత్రి గారి గుండెల మీద అంటే కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో పడుకున్నాను కూడా. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో లింగం యాదవ్ గారు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అంటే ఏం లేదండి. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు ముఖ్యమంత్రి గారు గుండెల మీద అంటారండి. లింగం యాదవ్ గారు ఏం మాట్లాడతారండి? చదువుకున్నావా? చదువు గుండెల మీద మరి ఇదే మాట్లాడతారు. లింగం యాదవ్ గారు సబ్జెక్ట్ చెప్పు. నేను దమ్ముంటే 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో, ఎంత రిక్రూట్మెంట్ చేసిండో చెప్పు. లింగం యాదవ్ గారు మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. ఒక్క నిమిషం ఎవరు అందులో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఏం లేదండి. అందులో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఏం లేదు. వినండి అందులో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉంటే నేను మాట్లాడతాను. అందులో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉంటే నేను మాట్లాడతాను. ఎస్ కంటిన్యూ పవన్ గారు. ఒక నిమిషం. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ స్టార్ట్ చేసింది లింగం యాదవ్. ఇప్పుడు ఇందాకనే ఏం చెప్పిండు? కేసీఆర్ గత ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్ లో వన్నాడు అని అంటాడు. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. ఒక ఉద్యమ నాయకుడిని ఫామ్ హౌస్ లో పన్నాడు అని ఏం లాంగ్వేజ్, ఏం రెస్పెక్ట్, ఏంది ఊకుంటాం అనుకుంటుర్రా? అవమానపరచడానికి పెట్టుకుంటారా మీరు? అక్కడికి పోయి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఏం మాట్లాడిరో మేము వినలేదా? కేసీఆర్ గారి పేరు తీయండి మీకు పూట గడవదా? నాకు అర్థం కావట్లేదు. మరి ఫామ్ హౌస్ లో వన్నాడో ఎక్కడ వన్నాడో తెలియదు, కానీ రైతులకైతే యూరియా బస్తాలు ఇచ్చిండు. ఫామ్ హౌస్ లో వన్నాడో ఎక్కడ వన్నాడో తెలియదు, నీళ్ళు అయితే ఇచ్చిండు. ఫామ్ హౌస్ లో వన్నాడో ఎక్కడ వన్నాడో తెలియదు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. మేమిచ్చిన ఉద్యోగాలు కూడా మేమిచ్చిండ్రని చెప్పుకున్నారు మొన్నటి దాకా. మరి మీరేమిచ్చిండ్రు గది చెప్పాలి. గురుకులాలను కట్టించిర్రు, రెసిడెన్షియల్ పాఠశాలను కట్టించిర్రు, కేజీ టు పీజీ విశ్వవిద్యాలయాన్ని కట్టించిర్రు. మీ లెక్క పురుగులను విశ్వవిద్యాలయం కట్టించారా అండి? చెప్పండి. కేసీఆర్ గారు ఇచ్చిన ఒక్క యూనివర్సిటీ పేరు చెప్పండి. మీరు ఫ్లెక్సీలకే ఇంటిగ్రేటెడ్ పాఠశాల డౌట్ నాకు. రైట్ మీ వరకు యూనివర్సిటీ పేరు చెప్పండి. లింగం యాదవ్ గారు మీ వరకు వచ్చేసరికి ఖచ్చితంగా మీకు ఇస్తాను టైం. కొంచెం వెయిట్ చేయండి. రైట్ పవన్ గౌడ్ గారు మళ్ళీ మీ దగ్గర ఎవరు మాట్లాడినా కూడా కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ లో పన్నడు అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే మేము కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాల్సి నేను మళ్ళీ మీ దగ్గర ఇక్కడ మీరు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడినా కానీ మీ మైక్ కట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఎవరు కూడా మాట్లాడవద్దని నేను సమయంగా మీకు కోరుతున్నాను. ఒక నిమిషం. ఎందుకంటే రాజునేత గారు సో ఇలా చూసాం కదా, గత 20 సంవత్సరాల నుంచి అడుగుపెట్టలేదు. సీఎం రేవంత్ రెడ్డి అడుగుపెట్టాడు, స్పీచ్ ఇచ్చాడు, దంచి కొట్టి అక్కడి వెళ్ళి కొంత ఏదైతే కొన్ని కొత్త బిల్డింగ్లకు శంకుస్థాపన చేసిన నేపథ్యం ఉంది. శిలాపలకాలు ఓపెన్ చేశారు. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ నేను వస్తాను, ఖచ్చితంగా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఖచ్చితంగా మీటింగ్ పెడతాను. ఈ నేపథ్యంలోనే మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. అప్పుడు హోంగార్డ్ కాదు కదా, కనీసానికి సెక్యూరిటీ కూడా ఉండడు. పోలీసులకు కూడా ఇప్పుడు హుకుం జారీ చేశాడు, ఎవరిని ఏమనరాదు అని కూడా. దీనికి ఒక నాయకుని ఉద్యమం ఉన్నది, ఒక ఉద్యమ నాయకునిగా ఉన్నది అని మేము అందరం అనుకుంటున్నామని కూడా జనం ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే
ఎవరు ఏం చేశారు తెలంగాణకు, ఉద్యమకారుల దెబ్బ కొట్టింది ఎవరు, ఉద్యమకారులకు ఎవరేం చేశారు అనే దాని మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ అంటుంది, ఇటు బీజేపీ చేయలేదని బీఆర్ఎస్ పార్టీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది. అదేవిధంగా బీజేపీ కూడా అసలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండో ఒకటే దొందుంది అని బీజేపీ అంటుంది. అసలు ఎవరికి చేశారు, ఉద్యమకారులను నీరుగార్చింది ఎవరు, బలిదానాలు పోయిన తర్వాత వారికి వచ్చినదేంటి, వాళ్ళ ఇల్లు గడుస్తున్న నేపథ్యం ఏంటి? సార్ ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో డిస్కషన్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి రావడంలో మేము అంటే ఉద్యమాలలో పనిచేసినటువంటి ఉద్యమ నాయకులుగా తప్పకుండా ఆహ్వానిస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చాలా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడారు, దాన్ని ఖచ్చితంగా వెల్కమ్ చేస్తాం. అయితే రెండోది ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి వస్తూనే ఈరోజు అడుగున పహారా పెట్టారండి. నేను ఈరోజు యూనివర్సిటీలో మార్నింగ్ నుంచి వేరే పనుల మీద తిరుగుతూ ఉన్నటువంటి క్రమంలో మేము పొద్దున్న లేస్తే ఉస్మాన్ యూనివర్సిటీకి దగ్గరలో ఉంటాం కాబట్టి యూనివర్సిటీకి పోతే ఎక్కడ చూసినా కూడా పోలీస్ పహారాలోనే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం కూడా నిర్బంధం చేయబడింది ఈరోజు. సరే ఏదేమైనా కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఓయూకు రావడం, కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఇదంతా బానే ఉంది. కానీ ఈ సందర్భంగా కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు 2008, 2009 సందర్భంలో ప్రారంభమైనటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి ఎంతో మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు, అక్రమంగా కేసులు ఎదుర్కొన్నారు, జైళ్లకు పోయారు. ఇప్పటికీ కూడా నాతో పాటు చాలా మంది మిత్రులు ఉస్మాన్ యూనివర్సిటీలో అప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు ఇప్పటికీ నడుస్తా ఉన్నాయి కొంతమందికి. ఈరోజు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు నాకు, రేపు మనది కోర్టు పేషి ఉంది కదా పోవాలని చెప్పేసి అనంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుల మీద అక్రమంగా బనాయించినటువంటి కేసులు ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే బాగుండేది, మాట్లాడలేదు. రెండోది, ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు 2009 నుంచి పోరాటంలో ఉన్న వాళ్లకు చాలా అన్యాయం జరిగిందండి. ఎందుకంటే నేను ఒక స్వయంగా ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆ బాధలు, కన్నీళ్లు, కష్టాలు, కడగన్లు తెలుసు కాబట్టి ఉద్యమాలలో పనిచేసి జీవితం మొత్తం తెలంగాణ రాష్ట్రం కోసమే, స్వరాష్ట్రం ఏర్పాటు కావాలి, మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకు కావాలని చెప్పేసి రాష్ట్రం ఏర్పాటు కావాలని పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా ఇప్పుడు చాలా అగమ్య గోచరంగా అస్తవ్యస్తంగా తయారై ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్నటువంటి క్రమంలో అందరికి 250 గజాల స్థలం ఇస్తామన్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. కానీ ఒక్క అడుగు కూడా దానికి సంబంధించి ముందు పడలేదు. ఎందుకనంటే మేము తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు రాష్ట్రం ఏర్పాటు కావాలని మా చదువులను సైతం, ఉన్నతమైనటువంటి చదువులను పక్కకు పెట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మా కళ్ళ ముందల ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎవరెవరు ఆత్మార్పణ చేసుకున్నారో సిరిపురం యాదయ్య, ఇషాన్ రెడ్డి, తర్వాత వేణుగోపాల్ రెడ్డి, తర్వాత యాదిరెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, ఇట్లా అనేక మంది పేర్లను ఈ రోజు తీసుకురావడం జరిగింది, శ్రీకాంతాచారి లాంటి పేర్లను. అయితే వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ఆత్మార్పణ చేసుకున్న తర్వాత రాష్ట్రం ఏర్పాటు అయింది. ఇంకా ఇప్పుడు ఎవరైతే ఉద్యమకారులుగా ఈరోజు మిగిలి ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుంది. ఎందుకోసం అంటే గత ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు సంబంధించి 1200 కుటుంబాలుంటే కేవలం 300-400 కుటుంబాలని గుర్తించి వాళ్ళకు ఇంతో కొంత సాయం చేయడం జరిగింది. మిగతా కుటుంబాలను వాళ్ళు పట్టించుకోలేదు. ఆ లెక్కలను కూడా బయట పెట్టి ఫలానా వాళ్ళు అమరవీరుల కుటుంబాలని చెప్పి కూడా ఎక్కడ కూడా సాయం చేయలేదు. కాబట్టి ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుందా అనేది సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇక యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు మాట్లాడారు, మంచిదే, కానీ చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం. ఎందుకోసం అని అంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి సార్. ఈరోజు వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం నడుస్తుంది. ఇప్పుడు మీరు
బాగా భారీ వర్షం పడ్డప్పుడు ఒకవేళ మీరు మీ టీవీ తరపున కెమెరాలు తీసుకొని రండి ఉస్మానియా యూనివర్సిటీకి, అనేక హాస్టళ్లలో E1 కానీ E2 కానీ తర్వాత లా హాస్టల్ కానీ డి హాస్టల్ కానీ లేకపోతే మంజీరా హాస్టల్ కానీ ఇట్లా అనేక హాస్టళ్లలో ఇప్పటికీ కూడా వర్షాలు భారీగా పడితే పైనుంచి మొత్తం కూడా నీరు కిందికి కారుతుంది సార్. అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో హాస్టళ్లలో వర్షం ఇక్కడ పడితే వాళ్ళ బెడ్డులు ఇక్కడ జరుపుకుంటారు, మళ్ళీ ఇక్కడ వర్షం కురిస్తే ఇక్కడ నుంచి అక్కడ, తర్వాత బకెట్లను హాస్టళ్లలో ఈ రోజు వర్షం పడుతుంటే ఆ దార కింద బకెట్లను పెడుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలు మేము దగ్గరుండి ఇప్పటికీ కూడా చూస్తున్నాం. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చాలా చాలా దగ్గరగా చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సరిపడా టాయిలెట్స్ లేవు, తర్వాత సరిపడా మెస్ హాల్స్ లేవు, హాస్టల్ భవనాలు లేవు. ఈరోజు పరిశోధనకు సంబంధించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, హార్వర్డ్ యూనివర్సిటీ స్థాయిలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధనలు జరగాలి. కానీ ఎక్కడ కూడా ఆ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధనలు జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. వాస్తవాలను మనం ఒప్పుకోవాలి. ఈరోజు ఒక విషయం చెప్తే మీరు ఒక లెక్క చెప్తే చాలా ఆశ్చర్యానికి గురవుతారు సార్. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీలలో టీచింగ్ ఫ్యాకల్టీలు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ఖాళీలను భర్తీ చేసినటువంటి పాపాన ఏ ప్రభుత్వము పోలేదు. ఇప్పటికీ అధికారిక లెక్కల ప్రకారం చూసుకుంటే 1400 టీచింగ్ పోస్టులకు గాను 1000కి పైగా పోస్టులు ఈ రోజు ఖాళీగా ఉన్నాయి సార్. మళ్ళా 2300 నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఈ రోజు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక విషయం, ఇంజనీరింగ్ విభాగంలో ఒక్క శాశ్వత ప్రొఫెసర్ కూడా లేదు. ఒక్క శాశ్వత అంటే పర్మనెంట్ ఎంప్లాయీ ఇంజనీరింగ్ విభాగంలో పర్మనెంట్ ఫ్యాకల్టీ ఎక్కడ కూడా లేరు. అందరూ కూడా కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లతోనే ఈరోజు కాలం వెళ్ళదీస్తున్నారు. తర్వాత ఉర్దూ విభాగంలో 19 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి, కానీ కేవలం 4 మాత్రమే ఈరోజు ఉర్దూకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నారు. సైకాలజీ, ఫిలాసఫీ విభాగాల్లో కేవలం 2 మాత్రమే ఈరోజు యూనివర్సిటీలలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. రెండోది, ఈరోజు 1919 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు 7వ నిజాం కాలంలో ఏర్పాటైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అప్పుడు విస్తీర్ణం ఎంతనో తెలుసా సార్? 2200 ఎకరాలు ఉండే. ఈరోజు ప్రతి సంవత్సరం ఈ 2200 ఎకరాల ఉస్మానియా యూనివర్సిటీ అన్యాక్రాంతానికి గురవుతూ అక్కడ కబ్జాలు ఇక్కడ కబ్జాలు చేస్తూ ఈరోజు దాదాపు కేవలం 1600 ఎకరాలకు ఈరోజు పరిమితమైంది. అంటే దాదాపుగా 250 ఎకరాలకు పైగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కబ్జాలు జరిగినాయి, అన్యాక్రాంతం జరిగింది. ఇప్పటికీ కూడా కోర్టులలో ఈరోజు కేసులు నడుస్తా ఉన్నాయి సార్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్స్ కు సంబంధించి పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నది. ఇవి ఒక్కటే కాదు, ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీ సంబంధించి మీరు చూడండి సార్, ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ బిల్డింగ్ ఉంటది, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంటది. అక్కడ ప్రతిరోజు మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్తే తెలుస్తుంది, ప్రతిరోజు ఒక టెంట్ పడుతుంది. ఏందయ్యానంటే పార్ట్ టైం లెక్చరర్లకు సంబంధించినటువంటి సమస్యలు, గెస్ట్ లెక్చరర్లకు సంబంధించినటువంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి సమస్యల వలయంలో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. కాబట్టి మీరు రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. మీరు రావడం ద్వారానైనా ఇక్కడ సమస్యలన్నీ మీ దృష్టికి వస్తే వాటి మీద పరిష్కారం మార్గాలు చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రావాలి. మీరు ఏదైతే డిసెంబర్ నెలలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెద్ద బహిరంగ సభ పెడితే నేను వస్తా అన్నారు, దాన్ని కూడా మేము వెల్కమ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు రావాలి, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మీరు ఆరా తీసి జయరాం గారు ఇప్పుడైతే వీళ్ళ ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ, ఈ ముగ్గురి మాటలు కూడా విన్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి అడుగు పెట్టలేనటువంటి మినిస్టర్ అంటే సీఎంలు ఇప్పుడు అడుగుపెట్టాడు, తనకు ఒక మాట ఇచ్చాడు, నెక్స్ట్ డిసెంబర్లో ఖచ్చితంగా వస్తే మీ అందరి బాధలు తీరుస్తాను,
ఖచ్చితంగా మీ అందరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తాను అంటారు. కానీ ఒక దిక్కు చూస్తే మాత్రం 2017 ఇప్పుడు పవన్ గౌడ్ చెప్పినట్టు అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రితో, రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రితో పాటు కూడా వెళ్ళి కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూస్తే కనుక ఇదంతా కూడా రాజకీయ కోణమే కాబట్టి అక్కడున్న వ్యక్తులకు ఏమైనా తోడ్పాటు చేయగలిగే వ్యక్తులు ఉన్నారా? ఎందుకంటే ఆ నిధులు నియామకాలను కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ లోపల బలిదానాలు ఎన్నో ఉన్నాయి. వారి కుటుంబాలను పట్టించుకునే నాదుడే లేరు. ఇక అతను ఏదైతే రాజునేత చెప్పినట్టు ఆ కేసుల చుట్టూ తిరగడం తప్ప వీటిని ఎత్తేసిన నాదుడు లేరు. ఎందుకంటే అవేదో ఆ క్రిమినల్ కేసులు అవేవో కాదు, ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడిన కేసులు, కొట్లాడిన కేసులే కాబట్టి అవన్నిటిని కూడా పెద్ద మనసుతోటి ఇప్పటికే సీఎం గారు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ కోసం ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణ కోసంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఇక్కడ సీఎం అనే వ్యక్తి ఏర్పడుతున్నాడు కాబట్టి ఈ నేపథ్యంలో దాన్ని గత పాలకులు కావచ్చు, ఇప్పుడు పాలకులు కావచ్చు మర్చిపోయారో ఏమో తెలియదు. కానీ ఈ నేపథ్యంలోనే విద్యార్థులు అంటే స్టూడెంట్స్కు వెరీ గుడ్ సీఎం అనిపించుకునేలాగా ఎవరు చేస్తారు పని? ఎప్పుడైనా ఎప్పుడు వేసిన గొంగలి అక్కడైనా ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఈ ప్రభుత్వాలు కావచ్చు. ఇక్కడ మనము రేవంత్ మాట్లాడిన మాటలలో ఇంకొక విషయాన్ని కూడా నేను నోటీస్ పట్టుకొస్తాను. ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో అంటే 1-2 రోజులలోనే ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచె మొత్తం తీసేసి ఇది ప్రజాపాలన అని చెప్పేసి కంచె మొత్తం తొలగించేసిండు. ప్రజాపాలన వచ్చేసింది. అంటే ఇక కంచెలకు ప్లేస్ లేదు కదా, కంచెలు వేయాల్సిన అవసరమే లేదు. కానీ ఆ రోజు కంచెను తీసేటప్పుడు అహంకారానికి ప్రతిరూపమైన కంచెను తొలగిస్తున్నాం. ఇది అహంకారానికి ప్రతిరూపమైన ఈ గోడలను బద్దలు కొడుతున్నాం అని చెప్పిన తర్వాత మరి తెలంగాణలో కంచెలు వేయకూడదు. మరి రేవంత్ రెడ్డి మర్చిపోయి ఉంటాడు 2 సంవత్సరాల్లో. మళ్ళీ రేవంత్ ఉస్మానియా సుడి రాగానే మళ్ళీ కంచె గుర్తుకొచ్చింది, కంచెలు వేసుకోవడం గుర్తుకొచ్చింది. దీన్నేమని పిలవాలి? ఆ రోజు వేసిన కంచెను మేము వ్యతిరేకించాం, అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. కానీ ఈ రోజు కంచె మేమేం వేయమని చెప్పలేదు కదా. మరి మీరెందుకు కంచె వేసినట్టు? మళ్ళీ అహంకారపు మాటలు మొదలైనాయా? అహంకార పాలన నెత్తికెక్కిందా? అహంకారము కళ్ళు కనిపించడం లేదా? అహంకారంతో ఈరోజు ఆలోచన మాయమైపోయిందా? మళ్ళీ కంచెల ఉస్మానియా ఎందుకు వచ్చింది? నెంబర్ 1. ఇంకొక అంశాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశం వచ్చేసి రేవంత్ చాలా గొప్ప మాట చెప్పారు. ఏమని? ఎంత ఖర్చైనా పెట్టుకుంటాము, ఎంత ఖర్చైనా చేస్తాము. 3 లక్షల ఉన్న బడ్జెట్ ఏదో 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ల పాలపై అయితే గోదావరి పాలైందంత మాత్రాన మనకి ఇవైతే ఇంకో 10,000 కోట్లు ఇస్తాను అన్నాడు. 10,000 కోట్ల రూపాయలు అక్కర్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రైమరీ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఉస్మానియాతోని ప్రతి నాయకుడికి, ప్రతి విద్యార్థికి, నాలా మాట్లాడే ప్రతి వక్తకి లేదు అనుకుంటే ప్రతి ఒక్కరికి అనుబంధం చాలా క్లియర్గా ఉంటుంది. అక్కడ ఏదో టైంలో తిండి తిన్న వాళ్ళు ఉంటారు, ఏదో టైంలో అక్కడ నిద్రించిన వాళ్ళు ఉంటారు, ఏదో టైంలో ఆ నేల మీద కూర్చున్న వాళ్ళు ఉంటారు, ఏదో టైంలో ఆ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు ఉంటారు, ఏదో టైంలో అక్కడ మాట్లాడిన వాళ్ళు ఉంటారు. అక్కడ ప్రాబ్లమ్స్ తెలియదు. మన పుట్టింట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా మనం తెలుస్తాయో ఉస్మానియా యూనివర్సిటీలో అంత ఈజీగా తెలిసిపోతాయి. కాకపోతే రేవంత్ తెలియడం చాలా కష్టం అనుకుందాం, అది పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ని, ప్రధానంగా ఉండే ప్రాబ్లమ్స్ని మెస్కు మీరు ఇచ్చిన ఒక యూనివర్సిటీ విద్యార్థికి మీరు ఇచ్చే మెస్ ఛార్జెస్ ఎంత, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు అనేది కీలకంగా మీకు ఏదైనా అవగాహన ఉన్నదా? తిండి నేను ఇంకేం అడుగుతలేను. ఇదే యోగితా రానా కాకతీయ యూనివర్సిటీలోంచి వెళ్ళి ఒక 15 మంది పిల్లలు స్కాలర్స్ నా దగ్గరకు వచ్చేస్తే నేనేం చెప్పిందంటే విద్యా కమిషన్ ఉన్న చారగొండ వెంకటేష్కు ఫోన్ చేసి, ఇదే ఐఏఎస్ ఆఫీసర్కు ఉన్న మళ్ళీ మురళికి ఫోన్ చేసి వాళ్ళను యోగితా రానా అడ్డుకుంటుంది పిహెచ్ స్కాలర్స్ని, వాళ్ళను టాపిక్ ఇవ్వటం లేదు, వాళ్ళను స్కాలర్లుగా అసలు తీసుకోవడమే లేదు, ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఎందుకు అని అడిగాను. ఒకసారి ప్రభుత్వంతో ప్రాబ్లం ఏంది అని చెప్పేసి నేను ఫోన్ చేశాను, వాళ్ళు ఫోన్ చేస్తే ఇంతవరకు ఎవడు పట్టించుకున్న దాఖలాలు లేదు. స్కాలర్స్ అండి వాళ్ళు, మేము చదువుకుంటాము, మాకు టాపిక్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తున్నారు. ఇంతవరకు అది లేదు మన కేయూసీలో. నెక్స్ట్ ఉస్మానియాకి వచ్చినట్టు అయితే కేఈసీలో ఉన్న ప్రాబ్లమ్సే ఉస్మానియాలో యాజ్ డీజ్గా ఉంటాయి. ఇది పోరాటాలకు పురిటిగడ్డ, ఇలా డౌట్ ఏమీ లేదు. కానీ ఇదే జాదిరెడ్డి గురించి ఎంతో గొప్పగా మాట్లాడి, మన జైపాల్ రెడ్డి గారి గురించి చాలా గొప్పగా మాట్లాడి,
నెక్స్ట్ పివి నరసింహారావు గారి గురించి మహోన్నతంగా మాట్లాడినంత మాత్రాన ఇవాళ కడుపు నిండదు, ఉపయోగాలు ఉండవు. ఓన్లీ రాజకీయ ఉపన్యాసం లాగానే ఉంటుంది. వినడానికి కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైనా వినసొంపుగా ఉండొచ్చు, కానీ నాలాంటి వాళ్ళకైతే పెద్ద ప్రయోజనాలే ఉండవు. ఇక్కడ నేను అడగాల్సిన విషయాలను మీరు ఇదే స్టూడెంట్స్ని ఇదే అంశాల మీద మీరు బైఫర్కేట్ ఎందుకు చేశారు? కాంగ్రెస్ స్టూడెంట్స్ను మాత్రమే పెట్టి మీటింగ్ ఎందుకు పెట్టారు? మిగతా స్టూడెంట్స్ను ఎందుకు మీరు అరెస్టులు చేసి పక్కన పెట్టారు? రైట్, ఈ అంశాన్ని లేవనైతే ముందుగా తీసుకుందాం. పవన్ గౌడ్ గారు ఒక్కటే నిమిషం రాజు, టైం లేదండి, నేను మళ్ళీ మీ దగ్గర జయరామ్ గారు. వన్ సెకండ్. సో ఇక్కడ ఈ అరెస్టుల పర్వం అంటే ఎప్పుడు కూడా ఆయన చెప్పిన మాటలకు కానీ ప్రవర్తించిన ప్రవర్తన కానీ ముందు స్టార్ట్ చేసిన ఉపన్యాసానికి ఎండైన ఉపన్యాసానికి ఎక్కడ పొంతన లేదు. అంటే ఇది రావడానికి 2 సంవత్సరాలు పడితే ఇంకొక 3 సంవత్సరాలు ప్రభుత్వం పోతుంది కాబట్టి ఉస్మానియా ఎదుగుదల విషయం దేవుడికి ఎరుగానే అన్యకాంతమైన భూములు ఎవరి జేబులోకి వెళ్ళిపోయినాయి, అదన్నా విచారణ చేయండి కనీసం. ఇప్పుడు అది కూడా విచారణ జరుగుతుందనే చెప్తున్నారు. కానీ పవన్ గౌడ్ గారు ఒక్క నిమిషం మా దగ్గర. పవన్ గౌడ్ గారు నాకు టైం లేదు. పవన్ గౌడ్ గారు వినబడుతుందా వాయిస్? వినిపిస్తుంది. క్లారిటీగా గత పాలకులు చేయలేని దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నిరూపిస్తాడు, చేస్తారు అనే భాషలో ముందుకు పోతుంది. అంటే ఏ నేపథ్యంలోనైనా గత పాలకులు పట్టించుకోలేనిది ఇప్పుడు డిసెంబర్ వరకు మళ్ళీ మీటింగ్కు నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను, అవి మీరే చూద్దురు కానీ అంటున్నారు. అంటే దీంట్లో విశ్వాసం ఖచ్చితంగా 100% ఉందనే అక్కడ విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు నమ్ముతున్నారు. ఎలా చూస్తారు మీరు? గత పాలకులతో పోల్చుకోవడం అసలు రేవంత్ రెడ్డి ఆవగింజంతా కూడా కాదండి. గత పాలకుడితో పోల్చుకోవడం విషయంలో ఇంకొకటి చెప్తున్నా, 6 నెలల్లో అధికారంలోకి రాగానే బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇయ్యకపోవడం ఎంత నిజమో, ఇప్పుడు మళ్ళా డిసెంబర్లో నేను వచ్చి మీతో నేను మీటింగ్ లో పాల్గొంటా, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా అనేది కూడా అంతే అబద్ధము. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తదంటే ఫస్ట్ హామీలు ఇస్తుంది, అలవోకగా అబద్ధాలు ఆడుతుంది. అలవోకగా ఏ విధంగా అబద్ధాలు ఆడాలనేసి రాబోయే రాజకీయ నాయకులకు కూడా చెప్తదండి. గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వము, అసలు ఈ ప్రభుత్వము శ్రీకాంతాచారి పేరు గాని, ఈశాన్ రెడ్డి గారి పేరు కానివ్వండి, గత అమరులైన కుటుంబాల పేర్లు కూడా ఉచ్చరించే అర్హత కాంగ్రెస్ పార్టీకి గాని రేవంత్ రెడ్డికి గాని కూచంత గాని రేవంత్ రెడ్డికి కూడా లేదండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆ విద్యార్థులు అమరులు కావడానికి తెలంగాణను కాలయాపన చేయడమే, తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేయడమే వాళ్ళ అమరులు కావడానికి కారణం. పదే తెలంగాణను 60 ఏండ్ల నుంచి ఆగం పట్టించింది కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలుసు. అది చరిత్ర, చెరిపితే చెరిగేది కాదు, అది చరిత్ర. ఇప్పుడు మేమొచ్చి మా యూనివర్సిటీ విద్యార్థులు, మా కేసీఆర్ గారు, మా తెలంగాణ బిడ్డలు మేమందరం పోరాటం చేస్తే, ఉద్యమం చేస్తే తెలంగాణ ఇచ్చిర్రు. ఇప్పటికీ కూడా పదే మేమిచ్చినాం అని చెప్పుకుంటారు. వాళ్ళేదో ఇచ్చింది కాదు, మేమేదో అడుక్కుంటే వచ్చింది కూడా కాదు. వాళ్ళేదో మంగళారతిలో తీసుకొచ్చి మేము ఇస్తానం మీ తెలంగాణని మీకని ఇచ్చింది కూడా కాదు. ఇంకొకటి, మన ప్రొఫెసర్ కుమార్ గారి గురించి పదే ఉచ్చరించడం కూడా జరిగిందండి. అసలు గత ప్రభుత్వం ఆ బిడ్డలకు ఎవరికి బీసీ పోస్టులు ఇవ్వలేదా అండి? సాంబయ్య గారు ఎవరండి? తెలంగాణ తొలి యూనివర్సిటీ ఆ సాంబయ్య గారెవరు? బీసీ సాంబయ్య గారెవరు? శాతవాహన యూనివర్సిటీ మల్లేశం గారు, బీసీ మల్లేశం గారెవరు? పాలమూరు యూనివర్సిటీ రాథోడ్ గారు, బీసీ గారు, ఆయన ఎవరో ఒకసారి వాళ్ళు తెలుసుకోవాలి. గత ప్రభుత్వం మీద, గత పాలకుల మీద, గత వైఫల్యాల మీద ఏదో వీళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పదే బురద జల్లే ప్రయత్నం చేసిండు తప్ప ఈ రోజు చేసింది ఏమీ లేదండి. ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? అదే కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే మేమిచ్చినామని చెప్పుకుంటున్నాడు. ఆ జాబు క్యాలెండర్ లా ఆ జాబులు ఏమైపోయినాయి? ఇదే మళ్ళా డిసెంబర్ లో మీరు మళ్ళా చర్చ పెట్టండి, మేమే వస్తాం, మీ నలుగురమే వస్తాం. మా యూనివర్సిటీ బిడ్డ, మా ఓయూ యూనివర్సిటీ బిడ్డ అని చెప్పుకునే మా లింగం యాదవ్ గారినే పిలవండి. తప్పకుండా పార్టీ తరఫున ఒక నిమిషం అండి, మా పార్టీ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బల్క సుమను, గ్యాదర్ కిషోర్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్,
ఎల్లోళ్ళ శ్రీనివాస్ గారు వీళ్ళందరికి ఇచ్చిండ్రు. మరి ఈ బీసీ బిడ్డ ఈయన మన లింగం యాదవ్ గారికి ఏమి ఇచ్చిర్రో కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా తెలుసుకోవాలి. తప్పకుండా ఏమి ఇచ్చిండ్రో కూడా ఆయన కూడా రైట్ పవన్ గౌడ్ గారు, మన టైం లేదు. లింగం యాదవ్ గారు మనకు టైం లేదు, ఒక 2 minutes క్లోజ్ చేయండి, కన్క్లూడ్ చేయండి. 2 minutes. ఇప్పుడే బీఆర్ఎస్ నాయకులు అక్కగారు మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమం చేస్తే తెలంగాణ ఇచ్చారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక బిల్లు చట్టంగా ఎట్లా ఏ విధంగా మారుతుందో ఆ బిల్లు పార్లమెంట్ లో పెట్టినప్పుడు కూడా కేసీఆర్ పోలేదు. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇంకొకసారి మళ్ళొకసారి మీ ద్వారా మరొకసారి గుర్తు చేస్తున్నా. అదే కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారి పోలిక లేదండి. ఎందుకంటే ప్రపంచంలో 80,000 పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్. మరే నేనైతే ఒక PDF స్కాలర్ను కూడా, మరి ఏ మేధావి కూడా 5,000 కంటే ఎక్కువ బుక్కులు ప్రపంచంలో ఎవరు చదవలేదండి. ద హైయెస్ట్ జీనియస్ ఇన్ ద వరల్డ్. మరి కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివిన మేధావి కదా. మరి ఎందుకు 10 ఏళ్లలో తెలంగాణని అభివృద్ధి చేయలే? ఎందుకు నోటిఫికేషన్ వేయలే? ఎందుకు రిక్రూట్మెంట్ ఇవ్వలే? ఎందుకు యూనివర్సిటీకి పోలే? ఎందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్లని ఎందుకు రిక్రూట్మెంట్ చేయలే? ఇవాళ అదే విధంగా వీళ్ళు మాట్లాడితే, ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు నేను మళ్ళా ఇదే కదా నేనేమన్నా, దయచేసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని విద్యార్థులకు ఫ్యాకల్టీ టీచింగ్ నాన్ టీచింగ్ వెళ్ళి వాళ్ళ సమస్యలని ఆ సమస్యలని పరిష్కారం కోసం ఒక గొప్ప ముందడుగు పడితే మన అందరం కూడా, ఎందుకంటే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది కాబట్టి మన అందరం కూడా దీన్ని వెల్కమ్ చేయాలి. చేతనైతే సలహాలు సూచనలు ఇద్దాం. ఇంకా బెటర్ గా ఏ విధంగా మన యూనివర్సిటీ 10 ఏళ్లుగా నిర్విరామమైనాయి కదా. విద్యా వ్యవస్థ మొత్తం కూడా తెలంగాణలో 10 ఏళ్లలో 20 సంవత్సరాలు వెనకపోయింది కదా. బడ్జెట్ మీరు తగ్గించారు కదా, దాని గురించి మాట్లాడండి. ఇవాళ దయచేసి ఏదో వేగ్గా ఇవాళ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం, రేవంత్ రెడ్డి గారిని విమర్శించినంత మాత్రంలో మేమేమన్నాం? కేసీఆర్ గారు ఆ బిల్డింగ్ రైట్ లింగం యాదవ్ గారు మనకు టైం లేదు. మీరు క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, తీసుకోవడానికి సిద్ధం. రాజు నేత గారు కూడా మాట్లాడకుండా ఏ విధంగా అడ్డుతాం? రాజు నేత గారు కంటిన్యూ. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పటి వరకు వెళ్ళాయి. కానీ ఇప్పటి వరకు అయితే విద్యార్థులకు కావచ్చు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, లేదంటే జాబులు కావచ్చు, కనీసం చనిపోయిన ఏదైతే మళ్ళీ దేశ ఉద్యమం కోసం పోరాడిన వారి కుటుంబాలు కూడా పట్టించుకున్న పాపన పోలేదనేది వస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, దాని పరిస్థితి ఏంది యూనివర్సిటీపై? సార్, మేము మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించి సమస్యలను పరిష్కారం చేయాలని ప్రతి సందర్భంలో ఈ ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీని అడిగాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఏందనంటే ఈరోజు మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు ఉస్మాన్ యూనివర్సిటీ గొప్ప చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ అని. నిజంగా ఆ రోజులను తలుచుకుంటే ప్రతిరోజు ఒక యుద్ధ వాతావరణంగా తెలంగాణ ఉద్యమం కోసం యూనివర్సిటీలో ఏ ప్రోగ్రామ్ కు కాల్ ఇచ్చినా కూడా, అది బంద్ గాని, పల్లె పట్టాలపైకి గాని, మిలియన్ మార్చ్ గాని, సకల జనుల సమ్మె గాని, వంట వార్పు గాని, ఇట్లా పెన్ డౌన్ గాని, అనేక రకాలైనటువంటి ఉద్యమాలకు సంబంధించి నిర్మాణం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. అటు పొలిటికల్ చేసి ఏ పిలుపునిచ్చినా గానీ తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా స్పందించిందో అంతకు డబల్ ఉస్మానియా యూనివర్సిటీలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరగడం ద్వారానే ఈ రోజు తెలంగాణ వచ్చింది. కాబట్టి యూనివర్సిటీలను ఇప్పటి వరకు చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలు, తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మానియా, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, JNTU, ఇప్పుడు కొత్తగా పేరు మార్చబడ్డటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, ఇట్లా అనేక రకాలైనటువంటి యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నవి. అది ఫ్యాకల్టీ విషయంలో, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ విషయంలో కానీ, సఫిషియంట్ గా ఫండ్స్ రిలీజ్ చేయడంలో కానీ అనేక రకాలుగా జాప్యం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ముందడుగు చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చిత్తశుద్ధి ఉంది మాకు అని చెప్పారు. కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 15 రోజులలో ఏదైతే కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి పోయినందుకు మీరు బాధపడుతూ 15 రోజులలో మేము మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు. అదే రకంగా 15 రోజులలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో ఉన్న సమస్యల మీద
ఒక ఉన్నత స్థాయి కమిటీని రైట్ వెంటనే రైట్ రాజునేత గారు వేల తప్పకుండా కోట్ల రూపాయల తప్పకుండా ఫండ్స్ కూడా ఇదే రిలీజ్ చేయాలని రాజునేత గారు ఒక రాజునేత తప్పకుండా అండి. మొత్తం మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు యూనివర్సిటీకి అడుగుపెట్టడం ఒక గొప్ప శుభసూచకంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే నెల లోపల ఏదైతే డిసెంబర్ లోపల ఖచ్చితంగా మీటింగ్ పెడతాను, ఆ మీటింగ్ నేను వస్తాను, మీ కోరికలు అన్నీ అక్కడే తీరుస్తాను, అక్కడే ఖచ్చితంగా జీవోలు కూడా ఇష్యూ చేస్తానంటారు. స్వచ్ఛందంగా నిజంగా తెలంగాణలో గాడిన పడుతున్నటువంటి నేపథ్యంలో విద్యా ఉద్యోగం వ్యాపారస్తులకు సంబంధించి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అడుగుచూచి ముందుకు వేయాలని కూడా సందర్భంగా కోరుతుంది. విద్యార్థుల భవిష్యత్తు ముందు గవర్నమెంట్ సూచించి వాళ్ళని ముందుకు తీసుకువెళ్తే మాత్రం దానికి ఆర్షాలు కృషి చేస్తుంది. దానికి స్వాతంత్ర న్యూస్ కూడా స్వాగతం పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మీరందరూ కూడా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో సభ పెట్టి దానందరికీ కూడా మద్దతు తెలుపుతున్న నేపథ్యం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పడం కూడా జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ముందుకు సాగాలని కూడా స్వాతంత్ర న్యూస్ కోరుతుంది.